హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం మొంతా తుఫాన్ అనేది ఏపీ, తెలంగాణలో గత 4 రోజులుగా విజృంభిస్తుంది. అసలు తుఫాన్ అంటే ఏమిటి? తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు? వాతావరణ శాఖ జారీ చేసే యెల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అంటే ఏంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఆంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్ పేరు మొంతా తుఫాన్. ఈ తుఫాన్కు పేరును థాయిలాండ్ దేశం సూచించింది. థాయ్ భాషలో మొంతా అంటే సువాసన గల పువ్వు లేదా అందమైన పుష్పం అని అర్థం. అసలు తుఫాన్ అంటే ఏంటంటే సముద్ర ఉపరితలంపై తక్కువ పీడనం లో ప్రెజర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ గాలి సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ పైకి లేవడం. ఈ వ్యవస్థకు తీవ్రత పెరిగినప్పుడు అతి భారీ వర్షాలు, బలమైన గాలులు మరియు ఉప్పెనలకు కారణమవుతుంది. తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడతారంటే, ఒకేసారి ఒక ప్రాంతంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడినప్పుడు వాటిని సులభంగా గుర్తించడానికి మరియు వాటి మధ్య గందరగోళం లేకుండా ఉండటానికి పేర్లు పెడతారు. పేర్ల వలన దాని తీవ్రతను, చరిత్రను సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. తుఫాన్లకు ఎవరు పేరు పెడతారంటే, ఉత్తర హిందూ మహాసముద్రం, నార్త్ ఇండియన్ ఆక్సియన్ పరిధిలోకి వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టే బాధ్యతను ప్రపంచ వాతావరణ సంస్థ, డబ్ల్యూఎంఓ మరియు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సామాజిక కమిషన్ పర్యవేక్షిస్తాయి. దీనిలో భాగంగా ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం ఆర్ఎస్ఎంసి, రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్, న్యూఢిల్లీ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ కేంద్రం పరిధిలో 13 దేశాలు ఉన్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. ఈ 13 దేశాలు కలిపి మొత్తం 169 పేర్లతో ఒక జాబితాను తయారు చేస్తాయి. ఒక్కో దేశం 13 పేర్లు. తుఫాన్ ఏర్పడిన క్రమాన్ని బట్టి జాబితాలు పొందుపరుస్తారు. తదుపరి పేరు సూచించిన దేశం పేరును దానికి పెడుతుంది. ఏ సందర్భంలో పేరు పెడతారంటే, అల్పపీడనం మరింత బలపడితే వాతావరణ శాఖ దానిని తుఫాన్గా వర్గీకరించి పేరు పెడతారు. ఒక ఉష్ణమండల వ్యవస్థ గంటకు 63 కిలోమీటర్లకు 39 మిల్లీమీటర్ లేదా అంతకంటే ఎక్కువ గాలి వేగాన్ని చేరుకుంటే దానికి పేరు పెడతారు. వాతావరణ శాఖ ఐఎండీ జారీ చేసే యెల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యెల్లో అలర్ట్ ఏ సందర్భంలో ఇస్తారంటే, వాతావరణం కొద్దిగా దిగజారే అవకాశం ఉన్నప్పుడు మోస్తారు నుండి భారీ వర్షాలు 7.5 మిల్లీమీటర్ల నుండి 15 మిల్లీమీటర్లు మరియు తేలికపాటి గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగం వీచే అవకాశం ఉన్నప్పుడు. దీని అర్థం ఏంటంటే, వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరియు పరిస్థితిని నిశితంగా గమనించాలి. ప్రయాణంలో స్వల్ప అంతరాయాలు ఉండవచ్చు. ఆరెంజ్ అలర్ట్ ఏ సందర్భంలో ఇస్తారంటే, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా దిగజారే అవకాశం ఉన్నప్పుడు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒక రోజులో 6 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్లు మరియు బలమైన గాలులు గంటకు 40-60 కిలోమీటర్ల వేగం వీచే అవకాశం ఉన్నప్పుడు. దీని అర్థం ఏంటంటే, రోడ్డు రవాణా, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చు. విద్యుత్, కమ్యూనికేషన్ లైన్లకు నష్టం జరగవచ్చు. వరద ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. ప్రజలు తమ ప్రణాళికను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరియు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. రెడ్ అలర్ట్ ఏ సందర్భంలో ఇస్తారంటే, వాతావరణ పరిస్థితులు అత్యంత తీవ్రంగా మరియు ప్రమాదకరంగా ఉన్నప్పుడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒక రోజులో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు అత్యంత బలమైన గాలులు తుఫాను తీవ్రతను బట్టి గంటకు 90 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వీచే అవకాశం ఉన్నప్పుడు. దీని అర్థం, ఇదే చివరి హెచ్చరిక. భారీ ఆస్తి నష్టం, రోడ్లు పూర్తిగా మూసివేయడం, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడం మరియు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి మరియు ప్రభుత్వ సూచనలను తక్షణమే పాటించాలి. తుఫాన్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దు. దీనివల్ల కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ప్రయాణాలు చేయడం తగ్గించండి. ఎక్కువగా ఇంట్లోనే ఉండండి. చెట్టు ఉండే ప్రాంతంలో తిరగవద్దు. వాటి క్రింద కూర్చోవద్దు. ఎందుకంటే గాలి వేగంగా వీస్తే చెట్టు కూలే ప్రమాదం ఉంది. దానివల్ల మీ ప్రాణానికి నష్టం కలగవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే
గవర్నమెంట్ హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు లేదా పునరావాసం పొందవచ్చు. అత్యవసర సహాయం కోసం 112 లేదా 1070 లేదా స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్‌కు కాల్ చేయండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ముందు ముందు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.